ఆన్లైన్ గేమ్ వద్దు, ఆఫ్లైన్ గేమ్ వద్దు అంటూ పార్లమెంట్ లో గేమ్ పై కొత్త చట్టాన్ని తేవడాన్ని స్వాగతిస్తూ బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలను రోడ్డు పాలు చేయడం సరికాదని సూచించారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బూడిద రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆన్లైన్ గేమ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ ఈ రెండు యాప్లను కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి ఆన్లైన్ గేమ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ ఈ రెండు యాప్లను కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి గేమ్లు ఆడుకుంటా చాలా లక్షల కోట్లు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్న మునుగోడు ప్రాంతం చేసిన నటి వెంకటేష్ అని ఒక 3 నెలల కిందనే పెళ్లి అయింది. ఈ రోజు వాళ్ళ అత్తారింట్లో బోనాలు, మరి అతను ఉరేసుకుని చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ 3 నెలలు ఆయనకు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఒక 15 లక్షల రూపాయలు పట్టుకుంటూ బంగారం పోయింది. ఈ రోజు వాళ్ళ అత్తారింట్లో దగ్గర బోనాలు ఉన్నాయి. బోనాలు కోదామని పొద్దునే భార్య భర్తలు ఇద్దరు కలిసి గొడవపడి అతను ఊరేసుకోవడం జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇట్లా దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభపడుతున్నారు తప్ప ఈ యువత మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మరి దీన్ని నిజంగా కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయులు కూడా దీన్ని హర్షించాలి. మరి ఇట్లాంటి సమాజంలో చెడు ఎక్కడ జరిగినా కూడా మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు,